ఈరోజు మనం లైఫై గురించి తెలుసుకుందాం. లైఫై ఎలా పనిచేస్తుంది, దాని ప్రిన్సిపల్ ఏమిటి, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి అనేది. లైఫై గురించి మనం తెలుసుకోవాలంటే వైఫై గురించి తెలియాలి. వైఫై గురించి మనకు సమగ్ర సమాచారం రావాలంటే అది ఒక సిస్టంలో ఒక పార్ట్. ఎలాగంటే మన ఇంట్లో ఒక కంప్యూటర్ ఉండాలి. ఆ కంప్యూటర్ ఒక డెస్క్టాప్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ ఉండాలి. ఆ తర్వాత మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఉండాలి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే అన్ని దేశాల్లోనూ జరుగుతూ ఉన్న డేటానంతా కలెక్ట్ చేసి పెట్టుకుని మిగిలిన అన్ని కంప్యూటర్స్కి ఇచ్చేవాళ్ళు అని అర్థం. ఎయిర్టెల్ వాళ్ళు, బిఎస్ఎన్ఎల్ వాళ్ళు అయి ఉంటారు. ఆ తర్వాత మోడెమ్ ఉండాలి. MODEM. MO అంటే మాడ్యులేషన్, DE అంటే డి, M అంటే మాడ్యులేషన్. మాడ్యులేషన్ అండ్ డిమాడ్యులేషన్ ఆఫ్ ద వేవ్స్ చేసేదాన్ని మనం మోడెమ్ ఉంటాం. ఆ మోడెమ్ మన ఇంట్లో ఉండాలి. ఒక బ్రౌజర్ ఉండాలి. అంటే మనకు వచ్చిన డేటాని మనకి చక్కగా చూపించాలి అంటే మనకి హెల్ప్ చేసే టూల్ అనమాట. అది ఫైర్ ఫాక్స్ కానీ లేకపోతే గూగుల్ క్రోమ్ కానీ అయి ఉంటుంది. సో ఈ 4 కలిసి వర్క్ చేస్తేనే డేటా ట్రాన్స్మిషన్ చక్కగా జరుగుతూ ఉంటుంది అనమాట. దానికోసం ఇప్పుడు మనం ఒక్కసారి ఇంటర్నెట్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తోంది అనేది చూసుకుందాం. కంప్యూటర్స్ కొన్ని కలిసి వర్క్ చేస్తూ ఉంటే దాన్నే మనం నెట్వర్క్ అని అంటాం. అలాంటి నెట్వర్క్లు కొన్ని కలిసి వర్క్ చేయగలిగితే దాన్ని ల్యాన్ అంటాం. అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట. ఇలాంటి ల్యాన్లు కొన్ని కలిసి పనిచేస్తూ ఉంటే దాన్ని మనం మ్యాన్ అంటాం. అంటే మెట్రోపాలిటన్ ఏరియల్ నెట్వర్క్. మరి ఇలాంటి మ్యాన్లన్నీ కలిసి పనిచేస్తే దాన్ని వ్యాన్ అంటాం. WAN వ్యాన్. W అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అని అర్థం. ఇలాంటి వైడ్ ఏరియా నెట్వర్క్లన్నీ కలిసి పనిచేస్తే దాన్నే ఇంటర్నెట్ అన్నాం. ఇంటర్నెట్ కేబుల్స్ భూమి లోపల నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి దేశాలకి, అలాగే సముద్రంలోంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏ రకమైన విధానం అక్కడ అనుకూలమో ఆ విధానంలో కేబుల్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ డేటా అంతా మనకి వస్తూ ఉంటుంది. వైఫై సిస్టమ్ ద్వారా కానీ లైఫై సిస్టమ్ ద్వారా కానీ మన అవసరాలు తీర్చుకోగలుగుతాం. మొదట వైఫై గురించి తెలుసుకుందాం. వైఫై అంటే వైర్లెస్ ఫిడిలిటీ. సో దీని ప్రిన్సిపల్ ఏంటి, అది ఏ రకంగా పనిచేస్తుంది అని తెలుసుకోవాలంటే జాన్ ఎస్లోవా అనే సైంటిస్టు 1991లో దీన్ని కనిపెట్టారు. నిజానికి జాన్ ఎస్లోవా బ్లాక్ హోల్ ఎక్స్ప్లోజన్ గురించి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటే ఈ వైఫై గురించి యాక్సిడెంటల్గా తెలిసిందనమాట. ఈయన ఆస్ట్రేలియన్ ఎస్ట్రానమర్. ఈయన చెప్పింది ఏంటి అంటే రేడియో తరంగాల ద్వారా మనం లైట్ని పంపగలిగితే ఆ లైట్ డేటా స్ట్రిప్స్ని ట్రాన్స్మిట్ చేయగలుగుతుంది. సో ఈ రేడియో వేవ్స్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి అంటే 300 దగ్గర నుంచి 350 గిగాబైట్స్ వరకు ఉంటాయి. అంటే హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ అన్నమాట అవి. ఈ హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ ట్రాన్స్మిషన్ ద్వారా మనం డేటాని పంపించవచ్చు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి. మరి ఈ డేటాని పంపించాలి అంటే ఆ డేటా ఏ రకంగా వెళ్తుంది, డేటా స్ట్రిప్స్ రూపంలో వెళ్తూ ఉంటుంది. అది డిజిటల్ కోడ్లో వెళ్తూ ఉంటుంది. డేటా స్ట్రిప్స్లో డిజిటల్ కోడ్లో వెళ్తున్న వేవ్స్, రేడియో వేవ్స్ ఎక్కడికి వెళ్తాయి అంటే మాడ్యులేటర్ దగ్గరికి వెళ్తాయి. ఈ డిజిటల్ ఇంపల్సెస్ అన్నీ కూడా ఎలా మారుతాయి అంటే ఎనలాగ్ ఇంపల్సెస్ కింద మారుతాయి. ఈ ఎనలాగ్ ఇంపల్సెస్ని ఒక హై ఫ్రీక్వెన్సీ వేవ్తో మాడ్యులేట్ చేస్తాం. సిగ్నల్కి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మాడ్యులేషన్లు రకరకాలుగా ఉంటాయి. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఉంటుంది, అలాగే ఫేజ్ మాడ్యులేషన్ కూడా ఉంటుంది. అక్కడ అవసరమైన మాడ్యులేషన్ సిస్టమ్ని ఎన్నుకుని ఆ మాడ్యులేట్ చేస్తాం. ఆ వేవ్
ఎయిర్లో ప్రయాణం చేయగలుగుతుంది. అది సిస్టమ్కి వచ్చిన తర్వాత డీమాడ్యులేట్ చేయబడుతుంది. డీమాడ్యులేట్ చేయబడిన వేవ్ వైఫై సిస్టమ్ ఎక్కడైతే ఉందో ఆ లోకల్ ఏరియాలో అంతా కూడా ఒకే విధంగా చక్కటి క్లారిటీ, హై స్పీడ్తో వస్తుంది. కాబట్టి మన వైఫై చాలా బాగా పనిచేయించగలుగుతుంది కంప్యూటర్ని. ఇప్పుడు మనం లైఫై అంటే ఏంటో తెలుసుకుందాం. లైఫై అంటే లైట్ ఫిడిలిటీ అని అర్థం. ఫిడిలిటీ అంటే విశ్వసనీయత. లైట్ ఫిడిలిటీ అంటే లైట్ అంటే విజిబుల్ రీజియన్లో ఉన్న లైట్ని ఉపయోగించుకుని డేటా ట్రాన్స్మిట్ చేయగలిగితే దాన్నే మనం లైఫై అంటున్నాం. ఎల్ఈడి లైట్ నుంచి కాంతిని తీసుకుంటాం. ఆ కాంతి కంటిన్యూస్గా వస్తుంది అని మనం అనుకుంటాం, కానీ అది కంటిన్యూస్గా రాదు. దాంట్లో అనేకమైన ఫ్లిక్కరింగ్స్ ఉంటాయి. ఈ ఫ్లిక్కరింగ్స్ అన్నిటిలోనూ మనం డేటాని పెట్టగలిగితే ఆ ఫ్లిక్కరింగ్స్ డీకోడ్ అయ్యి చక్కటి హై స్పీడ్ డేటా ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఇది లైఫైలో. ఇప్పుడు మనం ఒక్కసారి అక్కడ చూద్దాం. లైఫైని విఎల్సి అని కూడా అంటారు, అంటే విజిబుల్ లైట్ కమ్యూనికేషన్. దీన్ని హెరాల్డ్ హాస్ అనే ఆయన 2011లో కనిపెట్టారు. ఎల్ఈడి లైట్స్ని వాడతాం. ఈ ఎల్ఈడి లైట్స్ నుంచి వచ్చే కాంతి కిరణాలు 800 టెరాహెర్ట్జ్లో ఉంటాయి. అంటే ఇవి ఇన్ఫ్రారెడ్ రేస్ కన్నా 10,000 రెట్లు ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఉంటాయి. ఇన్ఫ్రారెడ్ రేస్ వాడటంలో ఒక డేటా స్ట్రిప్ ఉంటే ఇందులో కొన్ని వేల డేటా స్ట్రిప్స్ ఉన్నాయి. అక్కడ డేటా స్ట్రిప్స్ బయటకు వస్తూ ఉన్నందువల్ల క్లారిటీ పెరుగుతుంది, కంటెంట్ పెరుగుతుంది, స్పీడ్ కూడా పెరుగుతుంది. లైఫై సర్క్యూటు ఇలా ఉంటుంది. ఈ సర్క్యూట్లో మనం గమనించవలసిన విషయాలు ఏంటి అంటే, ఈ ఎల్ఈడి నుంచి వచ్చే ఫ్లిక్కరింగ్స్ మన కళ్ళు గుర్తించలేనంత ఫాస్ట్గా ఉంటాయి. అందుకని మనం లైటు కంటిన్యూస్గా వస్తుంది అని అనుకుంటాం. ఈ లైట్ అంతా డేటా స్ట్రిప్స్ రూపంలో వస్తూ ఉంటుంది. ఆ డేటా స్ట్రిప్స్ అనేకమైన డేటా స్ట్రిప్స్, చాలా డేటా స్ట్రిప్స్ వచ్చేస్తున్నాయి. ఆ వచ్చేసినవన్నీ డిజిటల్ మాడ్యులేటర్ దగ్గరికి వెళ్ళాయి. ఆ డిజిటల్ మాడ్యులేటర్ ఏం చేస్తుంది అంటే ఈ డేటా స్ట్రిప్స్ అన్నిటినీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కింద మార్చేస్తుంది. ఆ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఎనలాగ్ మాడ్యులేటర్ దగ్గరికి వెళ్తుంది. ఈ ఎనలాగ్ మాడ్యులేటర్ దగ్గర అది ఒక హై ఫ్రీక్వెన్సీ వేవ్తో మాడ్యులేట్ అవుతుంది. అలా బయటకు వచ్చిన వేవ్, మాడ్యులేటెడ్ వేవ్ చాలా దూరం డిస్టర్బ్ అవ్వకుండా ప్రయాణించగలదు. మన కంప్యూటర్కి వచ్చేయాలంటే అది ఎనలాగ్ మాడ్యులేటర్కి వెళ్తుంది. ఎనలాగ్ మాడ్యులేటర్ దగ్గర అది మళ్ళీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కింద మారిపోతుంది. లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ నుంచి సింక్రనైజర్ డివైజర్కి వచ్చి అక్కడ అది డిజిటల్ డేటాగా మారిపోయి మన కంప్యూటర్లో కనిపించేస్తుంది అనమాట. ఇక్కడ ఇది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అనే ప్రాసెస్తో ఈ సిస్టమ్ అంతా నడుస్తుంది. ఈ ప్రాసెస్లో లైట్ వేవ్స్ని ట్రాన్స్మిట్ చేస్తున్నాం. లైట్ వేవ్స్ వాటి పాత్లో ఇంటర్ఫెరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్ అనే రకరకాల ప్రాసెస్కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ లైట్ వేవ్స్ కానీ ఇంటర్ఫీర్ అయిపోతే మరి అప్పుడు డేటా డిస్టర్బ్ అయిపోతుందా అనే ఒక సందేహం అడుగుతారు. ఆ సందేహానికి డేటా డిస్టర్బ్ అవ్వదు. లైట్ వేవ్స్ థిన్ ఫిల్మ్ నుంచి వెళ్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇంటర్ఫియర్ అవుతాయి తప్ప ఆ థిన్ ఫిల్మ్ సర్ఫేస్ అనేది ఎక్కడా మన రూమ్లో ఉండదు. కాబట్టి లైట్ వేవ్స్ ఇంటర్ఫియర్ అయ్యి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం లేదు. కొంతమంది అడుగుతారు, మరి ఇవి లైట్ వేవ్స్ కదా, మనం ఈ గదిలో కూర్చుని వర్క్ చేసుకుంటున్నాం, పక్క గదిలో కూర్చుని వర్క్ చేసుకోవాలంటే ఈ లైట్ రేసు పక్క గదిలోకి రావు కదా అని అడుగుతారు. నిజమే, అవి పక్క గదిలోకి రావు. అందుకని ఈ నెట్వర్క్ ఒక సింగిల్ రూమ్లో ఏ డిస్టర్బెన్స్ లేని చోట మాత్రమే పనిచేస్తుంది. కొంతమంది అడుగుతారు, ఇది లైట్తో పనిచేస్తున్న వ్యవహారం కదా, అందుకని ఒకవేళ కరెంటు పోతే ట్రాన్స్మిషన్ ఆగిపోతుందా అని అడుగుతారు. కరెంటు పోయినా కూడా ట్రాన్స్మిషన్ ఆగదు. మనం విజిబుల్ స్పెక్ట్రంలో మన కళ్ళకు కనిపించే లైట్ రేస్ వేరు, కనబడకుండా పనిచేస్తూ ఉన్న లైట్ రేస్ ఆ ఫ్రీక్వెన్సీ రేంజెస్ వేరు. అవి కూడా
ఈ ఎల్ఈడి నుంచి ట్రాన్స్మిట్ అవుతూనే ఉంటాయి. సో అవి ట్రాన్స్మిట్ అవుతూ ఉన్నప్పుడు వర్క్లో ఏ డిస్టర్బెన్స్ రాకుండా చేయగలం. లైట్ డిమ్ అయినా కూడా ఆ డిమ్ కాంతిలో కూడా ఈ వర్క్ని చేసుకోగలుగుతాం. అప్లికేషన్స్ ఆఫ్ లైఫై చూద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ లైఫై అంటే అది ఏవియేషన్లో వాడుతున్నారు. ఏవియేషన్లో ఎలా వాడుతున్నారు, అలాగే అండర్ వాటర్ కమ్యూనికేషన్లో వాడుతున్నారు. ఏవియేషన్లో ఎలా వాడుతున్నారు అంటే ఒక విమానం ఉంది, విమానం లోపల సిగ్నల్స్ రావాలి, అది ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ లాగానే సరిపోతుంది. అందువల్ల ఇక్కడ ఎక్కువ దూరం ట్రాన్స్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు, అబ్స్ట్రక్షన్ లేదు. అండర్ వాటర్ కమ్యూనికేషన్ అంటే సబ్మెరీన్స్ ఉంటాయి, వాటిల్లో కూడా మనం లోకల్ ట్రాన్స్మిషన్కి ఇది వాడుకోవచ్చు. ఆ తర్వాత ఈ లైఫైని ఇంకా ఎక్కడ వాడతాము, ట్రాఫిక్ సిగ్నల్స్కి వాడతాము, అంటే ఒక చిన్న యూనిట్కి వాడుకోవచ్చు. అలాగే ట్రాన్స్పోర్టేషన్ వాడుకోవచ్చు, వెహికల్స్కి వాడుకోవచ్చు, డెన్స్ అర్బన్ ఎన్వైర్న్మెంట్ లో వాడుకోవచ్చు. ఆఫీసులు అంటే ఒక చిన్న ఎన్వైర్న్మెంట్, మధ్యలో ఆబ్స్టికల్స్ ఏమి ఉండవు, అలాంటి వాటిల్లో వాడుకోవచ్చు. ఇవే కాదు ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు జపాన్లోను అమెరికాలోను విరివిగా వాడుకోవటం జరుగుతోంది. ఇంకా మన ఇండియాలో వాడుకోవటం మొదలు పెట్టలేదు. అది మొదలుపెట్టిన తర్వాత మన దాంట్లో ఒక రివల్యూషనరీ మార్పులు మాత్రం తప్పకుండా వస్తాయి.